అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని చెప్పి అంటారు కదా, అలానే ఇది ఒక్క లడ్డు కనుక మనం డేలో తింటే చాలా వరకు మనం డిసీజెస్ని అయితే క్యూర్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇంకా వీటి వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పంటే చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా, వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నా కానీ ఈ రెసిపీ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో యాడెడ్ షుగర్స్ కానీ అవేమీ లేవు. జస్ట్ ఓన్లీ హెల్దీ రెసిపీతో మాత్రమే వీటిని అయితే చేస్తున్నాము. వీటికి కావాల్సింది ఏంటి అంటే స్వీట్ కోసం అయితే డ్రై ఫ్రూట్స్, దాన్ని మంచిగా మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. చాలా హెల్దీ ఇదైతే మాత్రం. సరే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డేట్స్కి అయితే సీడ్స్ ఉంటే సీడ్స్ తీసేసి పెట్టుకోండి. తర్వాత దాన్ని మంచిగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయండి. తర్వాత అయితే నువ్వుల్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత బాదంని పీసెస్గా కట్ చేసి నెయ్యిలో బాగా మంచిగా ఫ్రై చేయండి. ఎక్కువ మాడిపోయే వరకు ఫ్రై చేయొద్దు. లైట్గా అట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అలానే బాదం పప్పులు కూడా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకోండి. లడ్డూలో సేమ్ ఇవే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి అని అయితే లేదు. మీ ఇంట్లో ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో వాటితో కూడా చేసుకోవచ్చు. మెయిన్గా ఇందులో యాడ్ చేయాల్సింది ఏంటి అంటే డేట్స్ యాడ్ చేయాలి స్వీట్ గురించి అని చెప్పి. సో అది మెయిన్గా చూసుకోండి. దానివల్లే మనకి లడ్డు చేయడానికి కూడా అవుతుంది. సో డేట్స్ అనేది కంపల్సరీ. మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ మీ చాయిస్. మీకు ఏది తినాలి అనిపిస్తే ఇంకా మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే వాటిని అయితే యూస్ చేసేయచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. నెయ్యి అయితే హెల్దీనే. మీకు కొంచెం వద్దు మేము వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాం అనే వాళ్ళు అయితే నెయ్యిని స్కిప్ చేసేసి డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవచ్చు. వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. అది మనకి మంచి కొలెస్ట్రాలే కాబట్టి దానివల్ల మనకేం హార్మ్ ఉండదు. ఇట్లా మంచిగా అన్ని డ్రై రోస్ట్ చేసి అయితే పెట్టేసుకోండి. పూల్ మకానా కూడా కొంచెం మంచిగా క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసి పెట్టేసుకోండి. ఇప్పట్లో పిల్లలు ఎలా ఉన్నారు అంటే హెల్దీ అంటే చాలు కిలోమీటర్ పారిపోతున్నారు. అదే కనుక మనం ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంత టేస్టీగా చేసి పెడితే వాళ్ళైతే అడిగి మరీ తింటారు. అసలు మనకి డే మొత్తంలో సరిపడా న్యూట్రిషన్స్ అన్నీ ఈ ఒక్క లడ్డుతో అయితే వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇదైతే మనం ఖచ్చితంగా పిల్లలకి గ్రోత్ గురించి చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇది ఒక్కటి తింటే మంచిగా ఫుల్లింగ్గా ఉంటుంది. ఒక్కటి తింటే సరిపోద్ది. ఇంకా స్నాక్స్ కూడా తినాల్సిన అవసరమే లేదు. నేను ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా, అలాగా మంచిగా లడ్లులా చేసేసి పెట్టేసుకోండి. ఇంకా మనం ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసేయచ్చు. ఇంత ఈజీ అండ్ హెల్దీ రెసిపీ మీరైతే ట్రై చేసేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.